US లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. కట్ చేస్తే అలా ఫ్యూ డేస్ తర్వాత అదృష్టం చూడండి, ఆయన లైవ్లో కలుస్తాను నాకు డైలీ. ఫోన్ చేయడం మానేసాను నేను. అన్న హాయ్ అన్న హాయ్ అన్న హాయ్ అన్న అనుకున్నా. కట్ చేస్తే ఆయన ఒకరోజు ఫోన్ చేశాడు. ఆయనే అర్జున్ రెడ్డి అని ఒక సినిమా స్టార్ట్ అవుతుంది, దానికి ఆఫీస్కి వెళ్ళు నువ్వు, నేను చెప్తా అన్నాడు. ఎల్లు మార్నింగ్ పోయేసారి సందీప్ రెడ్డి వంగ అన్న ఆడ కూర్చొని ఉన్నాడు. టీషర్ట్ వేసుకుని వెళ్ళా. కో డైరెక్టర్ ఉన్నాడు, వేరే ఒక తెలిసిన ఆయన లోపల పట్టుకుని వెళ్ళి కూర్చున్నా. వచ్చిన తర్వాత పర్సన్ వచ్చేసి సిగరెట్ తాగుతాను అని అన్నాడు. నాకు అలవాట్లేదు. సార్ తాగుతాను సార్ అది అన్నా. సందీప్ అని వచ్చాడు. బ్రదర్ సిగరెట్ తాగుతారా మీరు అన్నాడు. తాగుతా సార్ అన్న. ఇతను పెట్టేసాను అక్కడ, అట్లా ఏం లేదు పెట్టేసాను అన్నాడు. అనగానే బయటకు తీసుకొచ్చారు. పేమెంట్ ఎంత అంటే మీ ఇష్టం సార్ ఎంత అనగానే పర్ డే 1500 ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ పేమెంట్ అది నాది. అర్జున్ రెడ్డి ఇప్పటికీ చిన్న సీన్ ఉంటుంది బిట్ అందులో. నా ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డి, నా లైఫ్ ఫస్ట్ సినిమా. హైలైట్ ఏం తెలిసాక 6 సీన్లు చేసా, 5 సీన్లు కట్ అయిన ఒక సీన్ ఉంది. 6 సీన్లు ఒక సీన్ ఉంది, అది కూడా సైడ్ ప్రొఫైల్ ఉంటుంది. అది ఏ సీన్ అంటే ఇప్పుడు ఉన్న సీన్ ఏంటంటే రాహుల్ రామకృష్ణ అన్న హేమంత్ అన్న ఇద్దరు ఇంట్లోకి వచ్చినప్పుడు బీర్ బాటిల్ లేపి లోపలికి వెళ్ళి అలా బయటకు అరే అర్జున్ రెడ్డి రా పార్క్ పోయినట్టున్నాడు పోదాం పానగానే మేము ఇద్దరం వస్తాం. వచ్చి అన్నా అర్జున్ అన్న చెప్పన్నా మా అమ్మాయి నైట్ కప్పుకున్నట్టుగా అట్లా కప్పుకుంటే అపార్ట్మెంట్ వైట్ టీ షర్ట్ నేనే. నా ఫస్ట్ సినిమా. అయ్యో నేను హార్ట్ఫుల్ చెప్తున్నా, నేను థియేటర్కి వెళ్ళి చూసేసరికి నా సీన్స్ లేవు. చాలా బాగా అనిపించింది. అంటే మనకు హోప్ ఉంటుంది అక్క. అప్పటి నుంచి నేను ఏదైనా సినిమా చేస్తే చెప్పుకోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఎడిటింగ్లో కట్ అవుతుంది. ఆ అన్న చెప్పాడు అది. తర్వాత ఆయన చిన్న చిన్న యాడ్స్ చేస్తుంటే దాంట్లో పెట్టుకున్నాడు, ఇంకొక దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో పెట్టు. అయిననే ఒక కాంటాక్ట్ కట్ చేస్తే చిన్న చిన్న మూవీస్ చెప్పి దాంట్లో చెప్పి దీంట్లో చెప్పి రాజు యాదవ్ మూవీ డైరెక్టర్ ఆయన గెటప్ సినీ, దాంట్లో ఫుల్ లెంత్ 2 రోజులు ఇచ్చాడు. సూపర్. చూసావా నువ్వు హార్డ్ వర్క్ చేసావు. కృష్ణానగర్ అడ్డా మీదకి వచ్చి అందరిలాగే తెల్లవారు 6 గంటలకు వచ్చి నిలబడ్డాం కదా. అంటే లైఫ్ లెసన్స్ నేర్పిస్తుంది అంటారు. అవును కదా, ఆ లెసన్స్ నేర్చుకున్నాం. 15 డేస్లో యాక్టింగ్ నేర్చుకోమంటే ఎక్కిందా? ప్రాక్టికల్ థియరీలో నేర్చుకున్నాం. 2014 to 2025 నిజంగా చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీకి ఎవరైనా వస్తా అంటే వద్దని చెప్తాను నేను. 11 years ఆఫ్ జర్నీ. ఎందుకురా బాబు వచ్చి నేనే ఇట్లా అవుతున్నా, సంఘటన అయిపోతున్నా, నువ్వు వచ్చి ఏం చేస్తావంట నేను. ఎందుకంటే అక్క నిల్చోవడం చాలా కష్టం అక్క. ఇక్కడ నిన్ను మించినోడు ఉంటాడు ఇక్కడ, ఎన్నికాల నుంచి దుబ్బుకుంటూ వెళ్ళిపోతుంటారు తెలుసా. అసలు జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తే కూడా కాంపిటీషన్ అక్క. ఇప్పుడు లైఫే కాంపిటేటివ్. అన్నా నేను వస్తాను అంటాడు. నాకు రూపాయి వద్దన్నా నేను యాక్టింగ్ చేస్తాను అంటాడు. వీడేంటి ఇట్లా అంటుండు, మనం ఎందుకు ఇక్కడికి వచ్చినాము, మనకేమో మనీ కావాలి, వాడికేమో కనబడుతుంది అని 4 రోజులు కనిపించిన తర్వాత వాడికి మనీ కావాలి. వాడికి నాకు అర్థమైంది ఇది కాదు, మనం క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ మన ప్లాట్ఫామ్. యూట్యూబ్ ని స్టార్ట్ చేసావు. రివ్యూ సినిమా మీద ఇష్టంతో సినిమా మీద రివ్యూలు చేయడం మొదలు పెట్టావు. స్టార్ట్ చేసా. దాని తర్వాత యూట్యూబ్ పెట్టుకొని ప్రసాద్ ఐమాక్స్ కేర్ ఆఫ్ అడ్రస్. అవును ట్రూ. నాకు చాలా లైఫ్ ఇచ్చింది అది. షర్ట్లతో టీ షర్ట్ నేను నిజంగా చాలా రివ్యూస్ చూసాను. అవునా? అంటే ఇంటర్వ్యూ బిఫోర్ మాట్లాడేస్తే మనం ఏదో ఆ ఫీల్ పోతుందని నేను చెప్పలేదు, కానీ నీ చాలా రివ్యూస్ చూసా. బియర్డ్ తో పెంచుకుని ఉన్న రివ్యూస్ చూసా. ఓకే, అంటే ఎవరు ముందు ఎవరు వెనక అనేది నాకు తెలియదు, కానీ నీ ఫిలిం రివ్యూస్ అయితే చూసాను. పంచ కట్టుకొని. ట్రూ. గోపిచంద్ గారు నా వీడియో చూసారట ఓ రోజు. నేను లుంగి అంతా కట్టేసుకొని అన్న ఇది గోపిచంద్ సార్ చూస్తాడు అన్న వీడియో. చూస్తాడు వాళ్ళు అనగానే అన్న చూడమని చెప్పన్న సార్ అంటే మాకు ఇష్టం అని చెప్పి ఆ వీడియో వేసి పెట్టా. ఆయన నిజంగానే వీడియో చూపించారట ఆయన దగ్గరికి వెళ్ళి. సార్ ఒకసారి వీడియో చూడండి సార్, వీడియో ఎలా చేస్తాడు సార్ అంటే ఆయన ఫుల్ నవ్వుకున్నాడట. నాకు వేరే వాళ్ళు చెప్పారు, సో హ్యాపీ అనిపించింది నాకు. నిధి అగర్వాల్ ఉన్నారు కదా, పిలిచారు నన్ను. పిలిచి నేను రివ్యూ చెప్పేటప్పుడు మీరంటే నాకు మస్తు ఇష్టం మేడం అని చెప్పి, నా గుండెల్లో ఎవరున్నారో చెప్పండి అని అనగానే ఇందులోకి వెళ్ళి ఇట్లా ఫోటో తీసేసరికి నిధి అగర్వాల్
నా గుండెల్లో ఉంది అని చెప్పి ఇట్లా అనేసరికి ఆమె వీడియో చూసి ఏదైనా కావాలి పిలిపియండి ఒకసారి కలవాలి నేను అని ఇమ్మీడియట్లీ నన్ను తెల్లారి పిలిపించింది. ఇది చూపెట్టు. అందులో ఉంది. అది కాదు, ఇది ఏది గుండెల్లో ఉన్నారు కదా, హార్ట్ లో చూపెట్టి. హార్ట్ లో అది ఇప్పుడు అంటే నిధి అగర్వాల్ మారి ఇంకెంతమంది? నిజంగా నాకు చాలా ఇష్టం. నాకు అంటే బేసిక్గా ఏంటంటే చాలా జెన్యున్ గా అలా విలువాలంటే ఎవరు విలువరు. ఒక చిన్న బిట్కే పిలిచిన తర్వాత ఐఎమ్ సో స్వీట్ ఆఫ్ యూ అని చెప్పి హగ్ ఇచ్చింది. అది చాలా వైరల్ అయిపోయింది. అది యూట్యూబ్లో కూడా ఉంది, నిధి అగర్వాల్ హగ్ వీడియో అని. దాని తర్వాత నాకు చాలా ఇష్టమైన పర్సన్ ఇస్తారు గారు, ఫుల్ సపోర్ట్ చేస్తుండే నాకు చాలా. ఆమె చాలా అంటే ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి అని. తనతో ఒక 4-5 వీడియోస్ చాలా చేస్తాను నేను. ఫుల్ సపోర్టివ్ తను కూడా. నాకు హ్యాపీ లైఫ్ అలా సాగుతూ ఆ టర్న్ ఇలా వచ్చింది. కాదు నాన్న, నువ్వు పుట్టి పెరిగిందంతా తెలంగాణ, కరీంనగర్, గోదావరికి అన్నది. గోదావరికి అని పక్కా ఫుల్ మాస్. ఇది మంచి సినిమా స్టోరీ ఉంది, మరి చెప్పు. గోదావరికి అని సోహెల్ మంచి సైకో మాస్ క్యారెక్టర్ బాగా సెట్ అవుతారు. లేదు నాకు నీ స్టోరీకి. అమ్మో చెప్పేసా, చెప్తే నేను చేయలేను అని చెప్పేశాడు. ఎందుకని? అమ్మో ఇంత హ్యాండిల్ చేయలేను నేను డార్లింగ్ అని చెప్పేశాడు. అంటే దీనికి మనం ఇంత కరెక్ట్ సెట్ అవ్వదు, వేరే ట్రై అయ్యి, కానీ అదిరిపోయింది అన్నాడు. చెప్పా ఫస్ట్ సోహెల్ చెప్పాడు, ఆయన వదులుకున్నాడు. అసలు నువ్వు యాక్టర్ అవ్వాలని వచ్చావు, ఏదో పొరపాటున రివ్యూవర్ దగ్గరికి వెళ్ళావు, మళ్ళీ నువ్వు యాక్టింగ్ చేయకుండా మళ్ళీ డైరెక్షన్ కూడా చేసేద్దాం అని ఫిక్స్ అయిపోయావా? అంటే బేసిక్గా నేను ఒక ఆడియన్ లాగా సినిమాని చూస్తాను, ఆడియన్ లాగానే చూస్తాను నేను. ఇప్పుడు రేపు నేను ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే, రేపు పొద్దున నేను చేసినప్పుడు చాలామంది షాక్ అవుతారు హార్ట్ఫుల్గా. అంటే ఏదో టైంపాస్ చేసే సినిమా కాదు అది. రేపు పొద్దున వీడారా ఈ సినిమా చేసింది అనకపోతే నేను ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను. ఆ కథ అలా ఉంటుంది, డిఫరెంట్ జానర్. ఎందుకంటే నేను ఆడియన్స్ ఎలాంటిది ఇష్టపడతానో నాకు ఒక ఐడియా ఉంది. ఎందుకంటే నేను ఒక యూత్ని, నా యూత్ బ్లడ్ ఎలా ఉంటుంది అంటే వరల్డ్ ఎలా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ప్రశాంత్, అమ్మ టైలరింగ్, అన్నయ్య ఆ టైంకి మేబీ జాబ్, తమ్ముడేమో చదువుకుంటున్నాడు, నువ్వు సెకండ్ వన్. ఇండస్ట్రీకి వెళ్ళాలన్న తపన, ఫినాన్షియల్ సపోర్ట్ లేదు. ఎలా ఆ టైంలో ఇదో అసలు జర్నీ ఎలా చేసావు? నీకు బయటికి వెళ్ళాలి అంటే మినిమం చేతిలో డబ్బులు ఉండాలి, ఫోన్లో ఎవరికైనా కాల్స్ చేయాలంటే మినిమం రీఛార్జ్ ఉండాలి, అట్లీస్ట్ ఒక ఫోన్ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉండాలి, నువ్వు బయట ఏదో ఇంత తినడానికైనా మనీ ఉండాలి, వాటర్ బాటిల్ కొనుక్కోవడానికైనా చేతిలో 10 రూపాయలు ఉండాలి. ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలిగావు? మా మమ్మీ 3 days ఒకసారి 4 days ఒకసారి 500 అడిగేవాడిని. వాళ్ళకు విసుగు పుట్టింది. 4 years ఏంది మన ఇంత ఉండి ఏంది ఇక్కడ వచ్చి ఇలా డబ్బులు అడుగుతున్నాము అని నాకు అనిపించాక కొంచెం ఈ రివ్యూస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అలా వీళ్ళు పిలిచి వీడియోస్ చేయించుకోవడము నాతో, ఇట్లా ఇది చేయండి అది చేయండి అని ఇంటర్వ్యూ చేస్తే 2000 అలా చేయండి అలా ఇచ్చేవారు. అప్పుడు కొంచెము హెల్ప్ఫుల్గా అయింది. తర్వాత వేరే వాళ్ళ ఛానల్స్కి నేను వీడియోస్ చేయడము, వాళ్ళు మనీ ఇవ్వడము, అలా చేసుకుంటూ వచ్చా. తర్వాత మనం ఎప్పుడైతే పెట్టుకున్నానో అప్పుడు కొంచెము ఫైనాన్షియల్గా ఫిట్ అయ్యా. యూట్యూబ్ ఏ ఇయర్లో స్టార్ట్ చేసావు? నేను 5 years అవుతుంది అంతే. యూట్యూబ్ స్టార్ట్ చేసి 5 years, 4 years అవుతుంది. 7 lakh సబ్స్క్రైబర్స్. అవును. 1,70,000 ఇన్స్టా ఫాలోవర్స్. ఫేస్బుక్లో 3,50,000. 3,50,000 ఫాలోవర్స్. ఇవన్నీ ఏం చేస్తాం? ఏం లేదాక అది అంటే వాళ్ళు నన్ను చాలా ఇష్టపడి ఫాలో అయ్యారు. వాళ్ళు నన్ను ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఎంతో కొంత ఇష్టం ఉంటే కానీ ఎవరు ప్రాంక్ వీడియోస్ చేసావా? చేసా, స్టార్టింగ్ లో ఆపేసా. ఇప్పుడు 1 by 1 గుర్తొస్తుంది నాకు. అది చేసా, రివ్యూస్ చేసా, అన్ని ఆపేసి ఓన్లీ ఫుడ్ వీడియోస్ చేస్తున్నాను అక్క. ప్రాంక్ వీడియో రివ్యూ దేని నొదిలేవు చెప్పరా నువ్వు? దేని నొదిలేవు, చివరికి బిగ్ బాస్ స్టేజ్ కూడా వదలలేదు. నిజంగా చెప్తున్నా, నేను ఉంటాను అనుకున్నాక. హతవిధి అంతా హతవిధి. సో ఇంకా నీ కష్టం దేవుడు చూడలేదు. లేదు అంటే వాళ్ళకి అర్థం కాలేదు. పరీక్ష, ఈ అగ్ని పరీక్ష వీడికి సరిపోదు, ఇంకేదో పెద్ద పరీక్ష పెట్టాలని చూస్తున్నట్టున్నారు. అంటే బేసిక్ గా వాళ్ళు నన్ను ఫాలోవర్స్ చూసి ఈయనకి ఇన్ని ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వు కామన్ మ్యాన్ ఎట్లా అవుతావు అని ఆపారు. అంతే అంట. అంత ఫాలోవర్స్ సంపాదించుకున్నావు కదా, డబ్బులు సంపాదిస్తున్నావు ఫాలోవర్స్? లేదక్క, వాళ్ళకి అర్థం కాలేదు అక్కడ ఎవరికి. బేసిక్ గా నేను ఇది వెళ్ళిపోవడానికి కారణం కూడా బేసిక్ గా ఫాలోవర్స్. ఇంత ఫాలోవర్స్ ఉన్నారు కదా,
కామన్ మ్యాన్ కాదు మీరు, మంచి ఫాలోవర్స్ ఉన్నారు, ట్రై టు బెస్ట్ అని చెప్పారు వాళ్ళు. బేసిక్గా మనకు చేయరాక బెటర్ లక్ అన్నారు, చేయదాక మనకు చేతాక కాదు అంతే. అట్లా. సూపర్. కానీ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి అక్కడ స్టేజ్ వరకు పిలిపించి పెట్టారంటేనే, కానీ నేను చాలా రుణపడి ఉండాలి వాళ్ళకి.